నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఎక్కువ శాతం మీరు న్యాయపరమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. అవసరమైతే ఆరోగ్యపరంగా వైద్యులను సంప్రదించడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అలాగే రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటారు. విద్యాపరమైన విషయాల మీద పోటీతత్వం అనేది పెరుగుతుంది. కొంత అశాంతి అనేది అధికంగా ఉండడం, ప్రశాంతత తగ్గడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వీటన్నిటినీ అధిగమిస్తూ మీరు ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధిక శాతం కృషి చేయడానికి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో డిస్ట్రాక్షన్స్కి లోన్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి అధిక శ్రమతో, ఒత్తిడితో పనులు పూర్తి చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే దానివల్ల చాలా వరకు ఎమోషన్స్ చాలా అధికంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకొని మీరు తగిన విశ్రాంతితో ఆలోచనలు చేస్తూ విద్య మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్తే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి పెట్టుబడుల కొరకు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆ పెట్టుబడులు కూడా వృత్తి చేసే ప్రదేశాలలో వృత్తి చేసే కొలీగ్స్ యొక్క సహకారంతో కావచ్చు, లేకపోతే వారు ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టినట్లయితే ఆ విషయంలో వారితో కలిపి మీరు చర్చలు చేసి కొత్త పెట్టుబడులు పెట్టడానికి స్థలాలకు సంబంధించి కానీ కన్స్ట్రక్షన్ సంబంధించిన విషయాల్లో కానీ పెట్టడానికి కూడా ఆలోచనలు చేయడం అనేది అధికంగా ఉంటుంది. ఆలోచనలు చేసేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే మీ ఆలోచన విధానం కరెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే మీరు ప్రొసీడ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. కమ్యూనికేషన్ ప్రాబ్లం లేకపోయినా, వృత్తిపరమైన అభివృద్ధి ఉన్నప్పటికీ, వృత్తిపరమైన విషయాలు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా నూతన పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల విషయంలో మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో కూడా అధిక శ్రద్ధతో ముందుకు పెడతారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? గృహ వాతావరణానికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి, భూమికి సంబంధించిన విషయాల్లోనూ, అలాగే ల్యాండ్స్తో పాటుగా ఏదైనా కన్స్ట్రక్షన్ సంబంధించిన విషయాలు మొదలైన వాటి మీద కూడా దృష్టి కేటాయించడానికి అవకాశం ఉంది. తల్లి పెద్దల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. తల్లి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. వారి యొక్క ప్రయాణాలు, వారి యొక్క ఆలోచనలు, వారితో మీ కమ్యూనికేషన్ మొదలైన విషయాలు, వారితో కలిపి చర్చలు చేయడానికి అవకాశాలు లాంటి వాటికి అవకాశం ఉన్న సమయంగా కూడా భావించవచ్చు. అలాగే వృత్తిపరమైన విషయాల్లో కూడా అధిక శ్రద్ధ తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారంటే గృహ వాతావరణంతో పాటుగా గృహ సౌఖ్యం, గృహంలో వాతావరణాన్ని ప్రశాంతంగా పెట్టుకోవడంతో పాటుగా మీరు వృత్తికి సంబంధించిన విషయాల మీద కూడా నూతన ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మీ క్రియేటివిటీ ఉపయోగించి వృత్తిలో అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల్లో అధిక శాతం శ్రమతో కూడిన మీకు బాధ్యతలు, దాంతో కూడిన అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వారికి వ్యక్తుల యొక్క సామర్థ్యం అనేది పెరుగుతుంది. వ్యక్తిగత నిర్ణయాలు పెరుగుతాయి. నూతన నిర్ణయాలతో కొత్త విధానాల్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అధిక శ్రమతో అనుకున్న సమయంలో అనుకున్న పనులు పూర్తి చేయడానికి, వ్యక్తిగత నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ ఏదో తెలియని బెంగలాగా, లేకపోతే ఏదో తెలియని టెన్షన్ లాగా, ఒత్తిడి అధికంగా ఉండడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు మీ యొక్క విల్ పవర్తో జయించడానికి ప్రయత్నం చేస్తారు. మీ యొక్క కొలీగ్స్ యొక్క సహకారంతో కావచ్చు, మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో కావచ్చు, ఏ రకమైన సమస్యనైనా అది వృత్తికి సంబంధించిన సంతానపరమైన విషయాల్లో కానీ రకరకాల ఆలోచనలతో కొంత ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రశాంతతని పొందడానికంటే రీగెయిన్ చేయడానికి మీరు ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారం, కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే మీ యొక్క కొలీగ్స్, ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారంతో ఆ రకమైన సమస్యని అధిగమించడానికి చక్కగా ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా అభివృద్ధి సాధిస్తూ ముందుకు పెడతారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుటుంబ వాతావరణానికి సంబంధించిన విషయాల్లో ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టే అవకాశం అనేది ఉంది. కుటుంబానికి మీ యొక్క బంధుమిత్రుల యొక్క రాక, అలాగే కుటుంబ వాతావరణంలో కొంత ఆర్థికంగా కొంత ఖర్చులు అధికంగా పెట్టవలసిన పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా ఆ విషయంలో మీరు వెనకాడకుండా ముందుకు పెడతారు. అదేవిధంగా వ్యాపార విస్తరణ కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ
ఆ తీసుకునే నిర్ణయాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతుంది. ముఖ్యంగా వ్యాపార వృద్ధి, అది కూడా దూర ప్రదేశాల్లో వ్యాపారాన్ని విస్తరించడానికి కావచ్చు, ఆర్థికంగా పెట్టుబడులు పెట్టడానికి కావచ్చు, చాలా కుటుంబ సభ్యులతో కలిపి చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కానీ పెట్టే పెట్టుబడులు, పెట్టే ప్రదేశాలు మొదలైనవన్నీ కూడా పూర్తిగా తరువుగా తెలుసుకొని ఆలోచించి చర్చలు చేసిన మీదటనే మీరు నిర్ణయం తీసుకోవడం అనేది మీకు అనుకూలతలు అనేది ఇచ్చే అవకాశం లాంటి దానికి మనం ఒకటి భావించవచ్చు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళ విషయంలో మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన ధనం సమయానికి అందుతుంది. ఆ ధనాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలని కొత్త ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు మీ ఆలోచనలతో మీరు తీసుకునే నిర్ణయాలు మీ అభివృద్ధికి, ఫ్యూచర్ కోసం దోహదపడే అవకాశం ఉంది. స్థిరాస్తుల పెట్టుబడుల కొరకు, భూ సంబంధమైన విషయాల్లోనూ, లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్స్కి మీరు ధనాన్ని ఖర్చు పెట్టడానికి మొదలైన వాటి కొరకు మీరు విశేషంగా కృషి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆగుతూ వచ్చిన పనులు చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, మీ ఆలోచనలు కావచ్చు, చాలా ఫాస్ట్గా మీరు తీసుకునే నిర్ణయాలు కొంతవరకు అనుకూలంగానే ఉండే అవకాశం కనబడుతుంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారికి తీసుకునే నిర్ణయాలలో ఆకస్మికమైన ఖర్చులు, అంటే మీకు ఇంతకు ముందుండే రుణాలని తీర్చడానికి, అది ప్రత్యర్థుల మీద విజయం కావచ్చు, అలాగే న్యాయ సంబంధమైన అంశాలు కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాలు ఏదైనా కూడా వాటికి సంబంధించి మీరు ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టే అవకాశాలు లాంటివి, నిద్రలేమి, అలాగే ఒత్తిడి అధికంగా ఉండడం, వృత్తిపరమైన విషయాల్లో ఒత్తిడిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయడం, వృత్తిపరంగా అభివృద్ధి కొరకు మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్కువ ఎమోషన్స్ గురవ్వడం, ఆలోచనలలో ఎక్కువ ఉద్వేగాలకు లోనవ్వడం, సంతాన వర్గంతో, కుటుంబ సభ్యులతో నిర్ణయాలు తీసుకోవడంలో, ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి వారి కొరకు మీరు పెట్టే పెట్టుబడుల కొరకు తీసుకునే నిర్ణయాలలో కొన్ని రకాలైన ఘర్షణలకు అవకాశం అనేది ఉంటుంది. ఎమోషన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకునే విధంగా తీసుకునే పరిస్థితిని మీరు క్రియేట్ చేసుకుంటూ మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. పెద్దల సహకారం బాగుంటుంది. తండ్రి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తండ్రి తరపు నుంచి సపోర్ట్ అనేది అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ విషయంలో కూడా అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఆర్థిక సంబంధమైనవి, వారసత్వానికి సంబంధించిన ఆర్థిక విషయాలు, పొలాలకు సంబంధించిన విషయాలు, గృహ వాతావరణం, ముఖ్యంగా విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల మీద దృష్టి, ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో పనులు పూర్తి చేసుకునే విషయం మాత్రం మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి మీ పై అధికారుల యొక్క సలహా సహకారం కోరుకునేటప్పుడు తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళి అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో, వృత్తికి సంబంధించిన ప్రయాణాలు, దానికి సంబంధించిన ఖర్చులు, వృత్తి చేసే ప్రదేశాల్లో ఇతరులకు ఏదైనా ధన సహకారం కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటివి, లేదా ఏదైనా డొనేషన్స్ ఇచ్చే పరిస్థితులు లాంటివి, ఏదో రూపంలో ధనం ఖర్చు అయ్యే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, అది ఆ రకమైన వాతావరణం, లేకపోతే వాహనాలకు సంబంధించిన విషయాల్లో ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటి వాటికి కూడా అవకాశం అనేది మీకు కనబడుతుంది. అంటే వాహనాలకు సంబంధించి కొనుగోలు కొరకు కానీ, స్థిరాస్తుల కొరకు కానీ ధనాన్ని ఖర్చు పెట్టడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అలాగే వ్యాపార విస్తరణ కొరకు చేసే ప్రయత్నాల్లో కూడా మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి భాగస్వామి యొక్క అభివృద్ధి, అలాగే వ్యాపార విస్తరణ వరకు తీసుకునే నిర్ణయాలు
చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కొత్త నిర్ణయాలతో ముందుకు పెడతారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మీ కుటుంబ వ్యవహారాలు, ముఖ్యంగా గృహ వాహన విషయాలకు సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంతాన వర్గం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది. మీ ఎఫర్ట్స్ ఉపయోగించి అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆగిన పనులన్నీ కూడా చాలా నిర్విఘ్నంగా కండక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అంతేకాకుండా మీ యొక్క ఆర్థిక విషయాలు, కుటుంబ వ్యవహారాలు, కుటుంబంలోని వ్యక్తులు అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మీరు మాట్లాడే మాటల్లో తొందరగా తీసుకునే నిర్ణయాలు, స్పీడ్గా ఉండడం, ఇతరులకు అది ఇంకో ఆత్మవిశ్వాసం అధికంగా కనబడే అవకాశం ఉంది. కనుక తగిన విధంగా మీరు పొందిగ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని మాట్లాడుతూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? ఈ కుంభరాశి వాళ్ళ విషయంలో ముఖ్యమైన పనులలో కొంత ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఉండడం, అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులకు సంబంధించిన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలు, వారి యొక్క సౌకర్యాలకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా గృహానికి సంబంధించినవి, వాహనాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు మొదలైన వాటిల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు, అంటే మీరు ఇలా చేస్తే బాగుంటుందని వేసుకున్న ప్రణాళికలో అవి కొంత అంతరాయం, దానివల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం మొదలైన వాటికి అవకాశం ఉంది. దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. తల్లిదండ్రుల యొక్క అభివృద్ధి కొరకు కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. అంతేకాకుండా ఆర్థిక విషయాల్లో వారి యొక్క సహకారం మీకు అనుకూలతలను ఇస్తుంది. అలాగే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధిక శ్రమతో, ఒత్తిడితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం బట్టి అనవసరమైన శత్రుత్వాలని పెంపొందించుకోకుండా తగిన విధంగా జాగ్రత్తలతో మీరు నిర్ణయాలు తీసుకోవాలి. తల్లికి మీ సహకారాన్ని పూర్తి స్థాయిలో అందిస్తారు. మాట పట్టింపులకి, విభేదాలకి చాలా వరకు దూరంగా ఉండాలి. మాటల వల్ల ఘర్షణలకి దూరంగా ఉండవలసిన పరిస్థితులు, ముఖ్యంగా సంతాన వర్గంతో కావచ్చు, తల్లి, కుటుంబ సభ్యులతో కూడా తగిన విధంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? భాగస్వామి వ్యవహారాల మీద దృష్టి కేటాయిస్తారు. కానీ వ్యాపార భాగస్వామ్యంలో కావచ్చు, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు తగిన శ్రద్ధ తీసుకుంటారు. అంతేకాకుండా మీ యొక్క ఆలోచనలు చాలా వరకు ఫ్రూట్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. సంఘంలో గుర్తింపు, గౌరవం కోసం తీసుకునే నిర్ణయాలు కావచ్చు, అలాగే మీ యొక్క విలువలు పెంపొందించుకోవడానికి తీసుకునే నిర్ణయాలు కానీ చాలా అధికంగా ఉంటాయి. అలాగే మీ యొక్క సోదరీ వర్గం కావచ్చు, లేకపోతే కొలీగ్స్ కావచ్చు, వారి యొక్క సహకారంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉత్సాహంగా మీ యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతూ నిర్ణయ సామర్థ్యంతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు.